శ్రీరాముని జన్మ కథ వినగానే మనసు భక్తితో నిండిపోతుంది. శ్రీరాముడు రఘుకుల రత్నం, శ్రీరామచంద్రుని అవతార రహస్యాన్ని, అయోధ్య నగర వీధులు, దశరథుడు భక్తులతో పూజలు చేయడము. అయోధ్యలో పరిపాలన చేస్తున్న రాజు దశరథుడు. ఆయనకి గొప్ప రాజ్యం ఉంది, కానీ ఒక బాధ మిగిలిపోయింది, సంతానం లేదు. దశరథుడు పెద్ద యజ్ఞం చేయాలని నిర్ణయించుకున్నాడు. అదే పుత్రికా మేష్ఠ యజ్ఞము. ఆ యజ్ఞంలో నుంచి ప్రహ్లాదం వంటిది కాదు, స్వయంగా దేవతల గర్వానికి బానిస అయిన రాక్షసుల అంతం చెప్పిన శక్తి ఉద్భవించింది. అదేంటంటే ఒక అమృత రూపంలో దేవతల ఆశీర్వాదం. దశరథుడు పాయసం పంచుతున్న సందేశము, దేవతల ఆనందము. దశరథుడు ఆ పాయసము తన 3 భార్యలకు ఇచ్చాడు. కౌసల్య, సుమిత్ర, కైక. ఆ అమృతంతోనే పుట్టినవారు శ్రీరాముడు కౌసల్య కుమారుడు, లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు సుమిత్ర కుమారులు, భరతుడు కైక కుమారుడు. శ్రీరాముడు పుట్టుకతో అయోధ్యలో సంతోషం, శాంతి, ధర్మం ప్రవహించాయి. ఆయన పుట్టుక వెనుక ఉంది విష్ణు అవతారం మాత్రమే ఒక భాగం. భూలోకంలో రాక్షసులను నిర్మూలించేందుకు వచ్చిన త్రేతాయుగం అని. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మై ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.